బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో ముస్లిం కలకలం రేపుతుంది. బీజేపీ ఎమ్మెల్యే పార్టీ అధిష్టానంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గోల్కొండ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ చీఫ్ పేరు ఇచ్చామన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. అయితే నేతలు ఇచ్చిన పేరు కాదని వేరే వ్యక్తిని గోల్కొండ ప్రెసిడెంట్ చేయడంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పార్టీకి వారి అవసరాలు లేవేమో అని నో ప్రాబ్లం ముందు తమ బలమేంటో చూపిస్తామంటున్న ఆడియో వైరల్గా మారింది. ఇక ఈ మధ్యకాలంలో పార్టీ కార్యక్రమాలకు సైతం రాజాసింగ్ దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని వీడే ఛాన్స్ కనిపిస్తుంది. తెలంగాణ బీజేపీలో ముసలం. బీజేపీ ఎమ్మెల్యే పార్టీ అధిష్టానంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గోల్కొండ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ చీఫ్ పేరు ఇచ్చామన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. అయితే నేతలు ఇచ్చిన పేరు కాదని వేరే వ్యక్తిని గోల్కొండ ప్రెసిడెంట్ చేయడంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పార్టీకి వారి అవసరాలు లేవేమో అని నో ప్రాబ్లం ముందు తమ బలమేంటో చూపిస్తామంటూ ఆడియో వైరల్గా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, అసలు రాజాసింగ్ వ్యాఖ్యల యొక్క ప్రధానమైన కారణం ఏంటి? నిజంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు ఆయన? గత కొంతకాలంగా ఇటు ఘాటుగా స్పందించినటువంటి రాజాసింగ్ ఎమ్మెల్యే మరొకసారి తీవ్ర ఆరోపణ చేసిన సందర్భం కనబడుతుంది. గత కొంతకాలంగా ఇటు పార్టీ కార్యక్రమాలకు వేదిక కూడా అటెండ్ కాకుండా తన అసహనం వ్యక్తం చేసిన సందర్భం అయితే కనబడుతుంది. పార్టీ చేసే ప్రతి కార్యక్రమం పైన కూడా తన అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే గత దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే తెలంగాణకు సంబంధించి కూడా నిర్వహిస్తున్న సందర్భం కనబడుతుంది. ఇప్పటికే వాటికి సంబంధించి బూత్ లెవెల్ నుంచి కూడా జిల్లా లెవెల్ వరకు కూడా అధ్యక్షులను నియమించిన పరిస్థితి కనబడుతుంది. ఇన్ఛార్జీలతో పాటు అధ్యక్షులను నియమిస్తుంది. ఇందులో భాగంగానే మొత్తం 34 జిల్లాలకు సంబంధించి 38 జిల్లాలుగా విభజించుకొని వీటికి బీజేపీ పార్టీ అధ్యక్షులను నియమించిన సందర్భం కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 19 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులను నియమించింది. ఈ రోజు తాజాగా 4 నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులో భాగంగానే రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలోనే గోల్కొండ వస్తుంది. అయితే గోల్కొండకు సంబంధించిన విషయంలో పార్టీ అధ్యక్షులను నియమించేటప్పుడు కొంతమేరకు మమ్మల్ని సంప్రదించాలన్నట్టు కూడా కొంతమేరకు వాళ్ళు అధిష్టానాన్ని కోరినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు సూచించినటువంటి అభ్యర్థిని అధ్యక్షునిగా నియమించాలని చెప్పేసి కూడా వాళ్ళకు సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళు చెప్పినటువంటి అభ్యర్థిని పార్టీ అధ్యక్షునిగా అంటే జిల్లా అధ్యక్షునిగా నియమించకుండా వేరే వాళ్ళని నియమించడం పట్ల కొంతమేరకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాకు పార్టీతో సంబంధం లేదనుకుంటున్నారా, మా అవసరాలు పార్టీకి అవసరం లేదనుకుంటున్నారా అని చెప్పేసి చెప్పాలి అంటూ కూడా కొంతమేరకు ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా కొంతకాలంగా పార్టీ చేసినటువంటి కార్యక్రమాలకి రాజాసింగ్ అటెండ్ కాకపోవడం పక్కన పెడితే పార్టీ చేసినటువంటి కార్యక్రమాలపైన కూడా ప్రతిదాన్ని కూడా వాళ్ళు ఘాటుగా స్పందిస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అధిష్టానంతో సంతృప్తిగా లేరా, లేకుంటే మరేదైనా కోణం ఉందా అన్నట్టుగా కూడా కొంతమేరకు పార్టీ వర్గాల్లో చెప్పే జరుగుతున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే భవిత, రాజాసింగ్ ఎప్పుడు కూడా బీజేపీ పార్టీకి ఒక బలంగానే ఆశాకిరణంగానే ఉంటారు. అలాంటి రాజాసింగ్ ఒకవేళ బీజేపీపై అలిగిగన బయటకు వచ్చే ఛాన్స్ ఉంటే అది బీజేపీకి భారీ దెబ్బగా అనుకోవచ్చా? పాత బస్తీకి సంబంధించి, గోల్కొండకు సంబంధించి. ఎందుకంటే బీజేపీ తెలంగాణలో బలహీనంగా ఉన్నప్పుడు కేవలం ఒకే ఒక సీటు గెలుపొందిన సందర్భం తీసుకుంటే గత కొంతకాలంగా కూడా బీజేపీ పార్లమెంట్ సంబంధించి కావచ్చు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఏ ఒక్క సీటు కూడా గెలవలేని సందర్భంలో కూడా కేవలం రాజాసింగ్ ఒకడే బీజేపీ నుంచి ప్రతిసారి గెలుస్తూ వస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. ఇప్పుడు అలాంటి మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తిని పట్టించుకోకపోవడం కూడా అంటే కొత్త వ్యక్తులు వస్తే పాత వ్యక్తులను పట్టించుకోరా అన్నట్టుగా కూడా కొంతమేరకు వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ బలం పుంజుకుంటున్నటువంటి సందర్భంలో పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎప్పటి నుంచో కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తిని పట్టించుకోకపోవడం పైన కూడా వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ పార్టీ పట్టించుకోకపోయినప్పటికీ కూడా కొంతమేరకు సంప్రదింపులు చేసి బుజ్జగింపులతో వాళ్ళను ఓకే చేసే సందర్భం అయితే కనబడుతుంది. కానీ పార్టీ నుంచి బయటకు వచ్చేటువంటి సందర్భం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో
పార్టీలో కూడా కనబడదని చెప్పేసి పార్టీ వారు కల్పిస్తున్నారు. థ్యాంక్ యూ భవిత. నిజమైన ఏదైనా టెర్రరిస్ట్ మేము జిల్లా పేరు ఇచ్చినాం. గోల్కొండ జిల్లాలోనే నాకు కాన్స్టిట్యున్సీ వస్తుంది. మేము పేరు ఇచ్చిన తర్వాత కూడా మా పేరు మంచి కార్యకర్త అని డిక్లేర్ చేయకుండా వేరే వ్యక్తిని గోల్కొండ ప్రెసిడెంట్ గా డిక్లేర్ చేసినారు. నేను అనుకుంటున్నా పార్టీకి మా అవసరం లేదనుకుంటున్నా. నో ప్రాబ్లం, ఏం చేయొచ్చు చూపెడతాం ముందు ముందు మా బలం ఏంది. మేము జిల్లా పేరు ఇచ్చినాం. గోల్కొండ జిల్లాలోనే నాకు కాన్స్టిట్యున్సీ వస్తుంది. మేము పేరు ఇచ్చిన తర్వాత కూడా మా పేరు మంచి కార్యకర్త అని డిక్లేర్ చేయకుండా వేరే వ్యక్తిని గోల్కొండ ప్రెసిడెంట్ గా డిక్లేర్ చేసినారు. నేను అనుకుంటున్నా పార్టీకి మా అవసరం లేదనుకుంటున్నా. నో ప్రాబ్లం, ఏం చేయొచ్చు చూపెడతాం ముందు ముందు మా బలం ఏంది. మేము జిల్లా పేరు